పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 32వ వచనము నుండి 34వ వచనము వరకు. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళు విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బళ్ళెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసునాథుని యొక్క పరిశుద్ధ తిరుహృదయం ఇది దీవెనలకు ఆశీర్వాదాలకు నిలయం. మనందరికీ కూడా ప్రేమను పంచటానికి ఆరాటపడుతున్నటువంటి ఆ ప్రేమామయుని యొక్క హృదయం ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసునాథుని దివ్య హృదయ మహోత్సవం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది దేవుని యొక్క ప్రేమ పండగ. దేవుని యొక్క ప్రేమ పండగ తిరుహృదయ మహోత్సవం అంటే. ఈ యేసునాథుని దివ్య హృదయ మహోత్సవం ప్రియులారా, చరిత్రలో స్వయంగా యేసు ప్రభువే దర్శనాల ద్వారా ఇచ్చినటువంటి సంఘటనని, చారిత్రక సంఘటనని ఆధారంగా చేసుకున్నటువంటి మహోత్సవం. 1673 నుండి 1675 వరకు 2 సంవత్సరాలకు పైబడి ఫ్రాన్సు దేశంలో ఉన్నటువంటి విజిటేషన్ సిస్టర్ గారు అయినటువంటి పునీత మార్గరెట్ మేరీ అలకక్ గారికి సుమారుగా 2 సంవత్సరాలకు పైగా యేసు ప్రభువే స్వయంగా దర్శనాలలో కనబడి తన ప్రేమను గురించి చాటి చెప్పారు. యేసు తిరుహృదయ భక్తిని గురించి చాటి చెప్పారు. దాని ఫలితంగానే ఇప్పుడు మనం కొనియాడేటువంటి ఈ యేసు తిరుహృదయ మహోత్సవం, ఈ యేసు తిరుహృదయ మహోత్సవం అదేవిధంగా భక్తి ప్రియులారా, మొదట అంటే యేసు ప్రభు పునీత మార్గరెట్ మేరీ అలకక్ అమ్మగారికి కనబడ్డ తర్వాత, దర్శనాలలో చెప్పిన తర్వాత సుమారుగా 100 సంవత్సరాలకి ఈ మార్గరెట్ మేరీ అలకక్ గారికి కనబడింది 1673లో. ఆ తరువాత 1765వ సంవత్సరం ప్రారంభంలో 65వ సంవత్సరంలో ఫ్రాన్సు దేశం అంతటా కూడా యేసు తిరుహృదయ భక్తి పెరగటం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత అది దశ దిశల ప్రపంచవ్యాప్త కథోలిక శ్రీసభలో వ్యాపించటం ప్రారంభమయ్యింది. చివరికి దానిని 1856వ సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారు శ్రీసభ దైవార్చనలో ఒక గొప్ప మహోత్సవముగా కొనియాడాలి అని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పండగ దేవుని ప్రేమ పండగ, క్రీస్తునాథుని యొక్క హృదయ ప్రేమ పండగ. హృదయం ప్రేమకు గుర్తు ప్రియులారా. క్రీస్తునాథుని యొక్క హృదయం ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రేమకు నిలయం ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసు తిరుహృదయ మహోత్సవము అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మహోత్సవం, ప్రేమ పండగ. బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటూ వెళితే ప్రియులారా, దేవుడు మనకి ఒక ప్రేమామయుడైనటువంటి దేవుడిగా, ఒక కనికరమ కలిగినటువంటి దేవునిగా, ప్రేమతో నిండి పొంగి పొరలేటువంటి దేవుడిగా మనకు కనబడతాడు. అసలు ఆదిలో దేవుడు మానవుని సృష్టించినటువంటి ఆ ప్రక్రియనే మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. దేవుడు మానవుని కలుగజేయాలి అనుకున్నప్పుడు
దేవుడు మనిషిని వేరే రూపాలలో చేయొచ్చు, వేరే ఆకారాలలో చేయొచ్చు. కానీ ఆయన ప్రేమ మనిషి మీద ఎంత గొప్పది, ఎంత అపారమైనటువంటిది అంటే తన రూపములో, తన ఆకారములో దేవుడు మనిషిని చేసుకున్నాడు. మనిషి మీద తనకున్న ప్రేమ అటువంటిది. ఆ తరువాత మానవుడు పాపం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. అవ్వాదములు పాపంలో పడ్డారు. ఆ తర్వాత ప్రియులారా మనం చదువుకుంటాం, ఆదికాండము 9వ అధ్యాయంలో జలప్రళయాన్ని మనం చూస్తాం. ప్రపంచమంతా కూడా 40 దినాల పాటు ఇదిగో జలప్రళయంలో మునిగిపోయింది. మానవుడు పాపము చేశాడు కాబట్టి, దేవునికి వ్యతిరేకముగా జీవించాడు కాబట్టి దేవుడు జలప్రళయాన్ని 40 దినాల పాటు పంపించాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 40 దినాల పాటు జలప్రళయం అయిన తర్వాత దేవుడు తాను ప్రేమించే మనిషికి ఇంత కష్టం తెచ్చినందుకు గాను దేవుడు బాధపడ్డాడు, జలప్రళయాన్ని తెచ్చినందుకు. ఇక నేను ఎప్పుడూ కూడా జలప్రళయాన్ని పంపించను అని అంటాడు. దేవుడు ప్రేమ చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, నేను మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను, మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు, భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడు రాదు అని పలికి, ఈ ఒడంబడికకు గురుతుగా దేవుడు ఇంకా సర్వనాశనం చేయడం మానవాళిని అనే దానికి గురుతుగా 16వ వచనములో, ధనుస్సును మేఘములో ఉండును, దానిని చూచినప్పుడు దేవునకు భూమి మీద జీవరాశికి నడుమ ఉన్న శాశ్వత నిబంధనను గుర్తు చేసుకొందును. దేవుడి ప్రేమ చూడండి. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలు పాపములో పడ్డప్పుడు, దేవుని ధిక్కరించినప్పుడు బానిసత్వంలోనికి వెళ్ళారు. మరి ముఖ్యంగా ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళు మొరపెట్టినప్పుడు, ఆక్రందనతో కూడి మొరపెట్టినప్పుడు, నిర్గమకాండము 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చదువుకుంటే, నేను నా ప్రజలు పడుచున్న పాటులు చూచితని, కనులారా చూచితని, నా చెవులారా వారి ఆక్రందనతో కూడినటువంటి ప్రార్థనను ఆలకించితని, వారిని విడిపించుటకై నేను దిగి వచ్చితని. ఒక ప్రేమామయుడినట్టు దేవుడు మనకు కనబడతాడు. ఇక యెషయా గ్రంథం 49వ అధ్యాయానికి వస్తే ఎంత శక్తివంతమైన మాటలు పలుకుతాడు దేవుడు. ఏమంటాడు? స్త్రీ తన పసికందును మరచిపోయిన, తన ప్రేగున పుట్టినటువంటి బిడ్డ మీద జాలి చూపకున్నా కానీ నేను మాత్రము నిన్ను మరువను, నీ పేరు నా అరచేతులలో చెక్కుకున్నాను అని పలుకుతారు. యేసు తిరుహృదయ మహోత్సవం రోజున మనము చదువుకునే మొదటి పట్టణాన్ని ఒకసారి ధ్యానిస్తే, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయములో దేవుడు తనను తాను ఒక మంచి కాపరిగా అభివర్ణించుకుంటాడు. ఏమంటాడు? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనములో, యావే ప్రభుడనని నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెతకదను, వారిని గూర్చి జాగ్రత్త పడేదను, నేనే నా మందను వెతుకుతాను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గురించి జాగ్రత్త పడినట్లు నేను నా గొర్రెల గురించి జాగ్రత్త పడతాను. 16వ వచనంలో, నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వారిని తోలుకొని వత్తును, గాయపడిన వాటి కట్టుకట్టుదును, రోగము తగిలిన వారిని జబ్బు నయము చేయుదును. ఎంత గొప్ప మాటలు పిల్లరా. ఆ విషయానికి వస్తే ఇప్పుడు చెప్పబోయే మాట మీలో కొంతమంది అవునా అంటారు. మనం ఎంత ఘోర పాపులమైనా కానీ, ఎంత పాపంలో పడిపోయినా కానీ దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. నమ్ముతారా? మనం అనుకుంటా పాపులనట్టు ప్రేమిస్తాడు దేవుడు అంటారేమో. ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయనలో మార్పు ఉండదు. ఆయన ప్రేమను మనకు అందించడంలో మార్పు ఉండదండి. మనం తిరిగి రావాలని కోరుకుంటాడు కానీ మనం పాపములో నాశనము కావాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. అవ్వాదములు పాపములో పడ్డప్పుడు మార్పు జరిగింది అవ్వాదముల్లో కానీ దేవుళ్ళలో కాదు. దేవుడు యథాతథంగా, యథావిధిగా, అదేవిధంగా వాళ్ళని కలుసుకోవటానికి ఆ రోజు కూడా వచ్చాడు. యూదా ఇస్కారియోతు పాపము చేసినప్పుడు యూదా ఇస్కారియోతు వెళ్ళిపోయాడు. యూదా ఇస్కారియోతు పశ్చాత్తాపపడ్డట్లయితే అతనికి క్షమాపణ దొరికేదండి.
పేతురుకు దొరకలా? 3 సార్లు పాపము చేశాడు, యేసుప్రభుని అప్పగించాడు. నాకు తెలియదన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, నా సంబంధం లేదన్నాడు. క్షమించాడా లేదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ దేవుని ప్రేమ, ఈ దేవుని యొక్క కారుణ్యం, ఈ దేవుని యొక్క కటాక్షం, అనంతమైన అపారమైన దేవుని యొక్క యేసయ్య ప్రేమ క్రీస్తునాథుని యొక్క సిలువలో బహిర్గతమైంది. మనం పాపులముగా ఉన్నప్పుడు, ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడు, రోమపత్రికల్లో చెప్తాడండి పౌలు గారు, మనం దేవునికి పాపము చేసి శత్రువులుగా బ్రతుకుతున్నప్పుడే ఆయన ప్రేమ వలన ఆయన మన కొరకే మరణించాడు. తన 2 చేతులను సిలువలో చాచాడు. ఈ ప్రేమ క్రీస్తునాథునిలో ప్రియులారా ఒక నూతనమైన పందాలో వెళ్ళిందండి. 2 చేతులు చాచి మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారముచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు నా కాడిని ఎత్తుకొనుడు. ఏమనంటారండి అక్కడ? సాధుశిరుడననియు వినమ్ర హృదయుడననియు నన్ను నేర్చుకోనండి, ఇప్పుడు మీరు విశ్రాంతిని పొందుతారు. యేసయ్య యొక్క ప్రేమ, కరుణ, కటాక్షం మన మీద పొంగి పొరలుతుంది ప్రియులారా. అనంతమైన ప్రేమ. ఈనాడు మనం చదువుకున్న సువిశేషం, మరణించారు, డొక్కలో నిర్దాక్షిణ్యంగా పొడిచారు. మరణించినటువంటి ఆయన హృదయం నుండి మన కొరక ఏం కారిందంటండి? రక్తము నీరు స్రవించింది. మనకి 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. ఈ 7 దివ్య సంస్కారాలు కూడా క్రీస్తునాథుని యొక్క డొక్కల నుంచి కారినటువంటి ఆ నీరు రక్తానికి సూచనగా ఉన్నాయి. యేసుప్రభు యొక్క తిరుహృదయాన్ని మీరు చూశారు కదా, ఏముంటుంది? రగులుతూ ఉంటుందండి. ఆరని ప్రేమకు గురుతు. రక్తం కారుతూ ఉంటుందండి. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మన పాపముల కొరకు ఆయన ఇంకా నలగొట్టబడుతూనే ఉన్నాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఇంకా కారుస్తూనే ఉన్నాడు. మనం పాపులము కాబట్టి అని తెలియజేయటానికి ఇది నిదర్శనం. ప్రియులరా, ఈ పండగ రోజు నీవు నేను చేయాల్సింది, ఈ పండగ రోజు మాత్రమే కాదు, ఇక నుండి మనం చేయాల్సింది ఆ యేసయ్య అపారమైన హద్దులు ఎలలేనటువంటి ప్రేమ, నా మీద ఉన్నటువంటి ప్రేమ, నీ మీద ఉన్న ప్రేమను మనం గుర్తించాలి. ఆయన ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు. మనం పాపము చేసినప్పుడు పాపాన్ని విడిచిపెట్టి తిరిగి రావాలని కోరుకునేవాడే కానీ మనం ఆ పాపంలోనే నాశనమైపోవాలి అని కోరుకునేవాడు కాడు. మనం ఎంత ఘోర పాపము చేసినా కానీ, మనం ఎంత ఘోర పాపులమైనా కానీ, ఆ ఘోర పాపానికి మించినటువంటిది ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ, కటాక్షం అని గుర్తుంచుకొని ఆయన వద్దకు తిరిగి వచ్చి ఆ ప్రేమలో మనం మునగాలి, తడవాలి. ఆ ప్రేమలో మనం తనివిదీరా తృప్తి చెందాలి. ఆయన ప్రేమకు మనం సాక్షులుగా మారాలి. ఈనాడు ఆ ప్రభువుని వేడుకుందాం, ఆ యేసు హృదయాన్ని వేడుకుందాం. దీవెనలకు నిలయం, ప్రేమకు ఆలయం, ఆ పొంగి పొర్లుచున్న ప్రేమను యావత్ మానవాళి అనుభవించాలని, ఆయన ప్రేమకు ఆకర్షితులు కావాలని, ఆయన ప్రేమలో నింపబడాలని కోరుకుందాం. పౌలు గారు తన లేఖల్లో మాట్లాడతారండి. ఆయనకు కోరుకుందంట పౌలు గారికి. ఏంటంట? మనందరం అంట ఆ యేసయ్య ప్రేమని రుచి చూడాలి. ఆ యేసయ్య ప్రేమ యొక్క లోతుపాతులు మనం తెలుసుకోవాలి. ఆ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మీరు దైవ ప్రజలందరిలో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గలవారు కావాలనని దేవునికి నా యొక్క విన్నపము. ఇదే ఆయన కోరిక, ఇదే ఆయన తలంపు. పౌలు గారు తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు, పాపులలో ప్రథముడనైన నన్ను ప్రేమించటం ద్వారా, అంటే చక్కటి మాట అండి, పాపులలో ప్రథముడనైనటువంటి ఘోర పాపిని నన్ను ప్రేమించటం ద్వారా దేవుని ప్రేమ అందరి కోసమనని దేవుడు నిరూపించుకున్నాడు.
ప్రేమామయుడు కనికర సంపన్న వదులుకోవద్దు మనం. ఆ యేసు తిరుహృదయాన్ని వదులుకోవద్దు మనం. ఆ దీవెనల కటాక్షాల నిలయం, కేంద్రమైనటువంటి ఆ తిరుహృదయాన్ని మనందరి మీద కుమ్మరింపజేయబడాలని, ఆయన ప్రేమ మన మీద కుమ్మరించి పడాలని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమామయుడా, ఓ యేసు తిరుహృదయమా, మీకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి తిరుహృదయనాథుడా, నీకు స్తోత్రాలు. అపారమైన హద్దులు ఎల్లలేనటువంటి ప్రేమతో నింపుతున్నటువంటి నీ యొక్క ప్రేమలో మమ్మ తడిపి ముద్ద చేస్తున్నటువంటి దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి హద్దులు ఎల్లలేనటువంటి ప్రేమతో మమ్మందరినీ కూడా శుద్ధి చేయండి తండ్రి. నీ ప్రేమకు ఆకర్షితులు మగినట్లుగా మమ్మ దీవించండి నాయన. మా హృదయాలలో, మా జీవితాలలో కరుడుగట్టిపోయినటువంటి ప్రేమ లేని తత్వాన్ని దయతో తీసివేయండి తండ్రి. నీ పరిశుద్ధమైన నిండైనట్టు ప్రేమతో మమ్మ నింపండి. యేసునాథుని తిరుహృదయమా, నీ హృదయాన్ని పోలినట్లుగా మమ్మ హృదయాలను కూడా మార్చండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలలో ప్రభువా శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి నాయన. యావత్ ప్రపంచం యుద్ధాలతో సతమతమైపోతుంది. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. శాంతి లేదు, సమాధానం లేదు ప్రభువా. నీ నిజమైనటువంటి ప్రేమతో మమ్మ నింపి పరలోక దీవెనల కొరకై, పరలోక విషయాల కొరకై మేము తహతహలాడినట్లు మమ్మ దీవించండి. ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలతో, ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో, ఈ లోక సంబంధమైన ప్రేమల వెంట పరిగెట్టకుండా నీ ప్రేమ కొరకై ఎదురు చూసే బిడ్డలుగా మమ్మ దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న నీ బిడ్డలందరూ నీ ప్రేమతో నింపండి నాయన. మేము కూడా ప్రేమించేవారముగా ప్రేమతత్వాన్ని నేర్చుకునే కృపను మాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరింప చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.